పరీక్షల సీజన్ మొదలవుతోంది. అటు స్కూళ్లల్లో ఇటు ఇంట్లో పిల్లలపైన పరీక్షల ఒత్తిడి అన్ని రకాలుగా పెరిగిపోతుంది. ర్యాంకుల కోసం స్కూళ్లల్లో అదే పనిగా చదివించటం సాధారణంగా మారిపోయింది. అయితే పరీక్షలు, ఒత్తిడి మధ్య పిల్లలకు ఎలాంటి ఆరోగ్యం మంచిది? చదవటంతో పాటుగా మంచి పోషకాహారం ఇవ్వడం వల్ల వారు మంచి ఫలితాలు సాధించటానికి దోహదం చేస్తుంది. దీంతో పరీక్షల సమయంలో పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం గురించి నిపుణులు సూచనలు చేస్తున్నారు. పరీక్షల సమయంలో పిల్లల్లో ఒత్తిడిని తగ్గించడానికి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలని కండిషన్లు పెట్టొద్దని చెబుతున్నారు. దాంతోపాటు వారికి మంచి పోషకాహారం అందించాలని సూచిస్తున్నారు. పిల్లలకు ప్రత్యేకంగా వాల్నట్స్, అవిసె గింజలు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వంటి వాటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి జింక్ను కూడా అందిస్తాయి. వీటి ద్వారా పిల్లలు మానసికంగా చురుగ్గా ఉంటారు. ఇక ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు ఓట్స్ కూడా బెస్ట్ ఫుడ్ అంటున్నారు నిపుణులు. ఓట్స్లో అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు ఉంటాయి. ఇవి శక్తిని నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి. కాబట్టి పిల్లలు రోజంతా చురుగ్గా ఉంటారు. అందుకే వీటిని బ్రేక్ఫాస్ట్గా ఇస్తే మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి. తద్వారా పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఉంటారు. ఇక ఆకుకూరలు కూడా పిల్లలకు ఇవ్వడం ద్వారా ఇవి ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను నిర్వహిస్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, పిల్లలు రోజంతా చురుగ్గా ఉండడంలో సహాయం చేస్తాయి. మిల్లెట్స్ పిల్లల జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. నారింజ, ద్రాక్షపండు వంటివి విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో పుష్కలంగా నిండి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. అంతేకాకుండా స్వీట్ క్రేవింగ్స్ను తగ్గిస్తాయి. కాబట్టి ఎగ్జామ్స్ సమయంలో ఈ ఆహారాలను పిల్లలకు అందించడం మంచిది. ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.